ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో మాస్క్ వెంటిలేటర్ కూడా పెట్టుకున్నారు. అరే 4 గంటల 12 నిమిషాలు కరెక్ట్గా ఉండవు, 5 గంటల 12 నిమిషాలు హాస్పిటల్కి వెళ్తారు. వెంటిలేటర్ ఎందుకు వచ్చింది? 4-5 మధ్యలో ఏం గొడవ జరిగింది? నీకు జరిగింది 3 గంటలకి. ఇంటికి వెళ్ళావు, హాస్పిటల్కి వచ్చావు. మీరు ఆలోచించండి, మీరంతా విచక్షణ కలిగిన వాళ్ళు, విద్యను కలిగిన వాళ్ళు. దీని ద్వారా అడుగుతున్నా, పోలీస్ సంఘాన్ని అడుగుతున్నా, దాన్ని చూపించడానికి ఒక బలమైన కారణం ఉంది. పోలీస్ సంఘాన్ని అడుగుతున్నా. పోలీస్ సంఘం అంటారు మా వాళ్ళకి మేము రక్షణగా ఉంటామంటారు. అతను చేసిన కేవలం డ్రామా వల్ల, అతను చేసిన కేవలం యాక్టింగ్ వల్ల, అతను చేసినటువంటి తన పబ్లిసిటీ కోసం, తనకి సింపతి కోసం తను ఆడిన నాటకం వల్ల ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు, సిఐలు సస్పెండ్ అయ్యారు, డిఎస్పీలు సస్పెండ్ అయ్యారు. జీతాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యాడు. సంకనాకుతున్నారా పోలీస్ సంఘం? అబద్ధం, అది తప్పు. అది ఏం బీకుతున్నారు నాకు అర్థం కాకుండా పోలీస్ సంఘం ఏం బీకుతున్నారని అడుగుతున్నా. అతను అబద్ధం. అది అతను గాయం కాలేదు, అతనికి దెబ్బ తగలలేదు, అతను యాక్టివ్గా ఉన్నాడు. సార్ మీరు యాక్షన్ తీసుకోవడానికి కరెక్ట్ కాదు అని మీరు చెప్పాలా? మీ ఉద్యోగత మీరు కాపాడుకోరా? మీ అధికారులు మీరు కాపాడుకోరా? ఒక నాటకాన్ని చూపించి అంతమంది ఉద్యోగులు బలైపోయి జీతాలు లేకుండా మీ పోలీస్ అధికారులు సిబ్బంది రోడ్డు పైన తిరుగుతుంటే ఈ పోలీస్ సంఘం ఏం బిగుతున్నారని అడుగుతున్నా. నాకు అర్థం కూడా ఆ మాట కానీ చెప్పగలుగుతుంటే మీ వాళ్ళ ఉద్యోగాలన్నీ ఇక్కడి నుంచి ఆగుంటాయి. ఈరోజు జీతాలు లేవు వాళ్ళకి. మీ బాధ్యత కాదా? మీ బాధ్యత కాదా అని అడుగుతున్నా. దేనికైనా కూడా ఒక అద్దు పద్ధతి ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నా, ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా నటనతో ఉండకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక పబ్లిసిటీ కోసం, ఒక సింపతి పట్టడం కోసం బలి చేయకూడదు. ఎప్పుడు కూడా ఎలక్షన్లు వచ్చాయి. ఈరోజు నా కొడుకు ఓడిపోయి ఉండొచ్చు. ఎలక్షన్ అప్పుడు మీరు ఏం చెప్పారు? మీకు వీడియో చేసి చూపిస్తానండి. నేను కానీ ఓడిపోతే 4వ తేదీన శవం చూస్తారన్నాడు. ఇంటింటికి వెళ్ళి భాస్కర్ రెడ్డి 2 సార్లు గెలిచాడు, ఈసారి నేను భాస్కర్ రెడ్డి కొడుకు దగ్గర ఓడిపోతే నేను సూసైడ్ చేసుకుంటానండి. సరే నాయకుడు అనేవాడు ఎవడన్నా కూడా నన్ను ఓడిపోతే నేను సూసైడ్ చేసుకుంటాను చెప్తా. సూసైడ్ చేసుకుని ఓటు వేయకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. అది ఒక పిల్లాడి మీద పోటీ చేయడానికి సూసైడ్ చేసుకుంటాను. నేను దాని మీద పెద్ద పట్టు నా కొడుకు కోటే చెప్పా. మేము ముందర చదువు కొడుకు నేను చెప్పినట్టు నాన్న ఇలా అంటున్నాను నాన్న అన్నాడు. వాడు గుర్తుపెట్టుకోరా నాన్న, నువ్వు నిజంగా నువ్వు గెలవడం వల్ల అతను చనిపోతాడంటే అతను గెలవాలని కోరుకోరా అని చెప్పిన. నీకు వయసు ఉంది, వ్యాపారం చేసుకోరా పోయి. నేను నా కొడుకు చెప్పినటువంటి మాట, నువ్వు గెలిస్తే అతను చనిపోతాడంటే అతను గెలవాలని కోరుకోరా. ఏమి కాదు, నీకు దేవుడు ఉన్నాడు, పోయి వ్యాపారం చేసుకోరా, బతుక్కుంటాం. వార్విక్లో ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ వార్విక్ యూనివర్సిటీ. వాడు నా కొడుకు డిస్టెన్స్లో పాస్ అయ్యి వచ్చాడు. రాజకీయాలు పెద్ద అవసరం లేదు. వాడు నువ్వు చదువు వ్యాపారం చేసుకోరా పోయి అని చెప్పిన. ఉందాగానే చెప్పాను నేను. మీరు చేసినటువంటిది ఏంది? ఈరోజు మీరు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. పెద్దలారు, ఆత్మీయులారు, నేను మళ్ళీ మీ ద్వారా చెప్తున్నా. అవినీతి అంటున్నావు, ఇంకోటి అంటున్నావు అంటే నేనే అడుగుతున్నా విచారణ చేయమని. రోజు పబ్లిసిటీ అవసరం లేదు దానికి. నీ చేతుల అధికారం ఉంది, నీ చేతుల అధికారులు ఉన్నారు. నిజంగా నేను తప్పు చేసిన విచారణ చేయించుకొని అడుగుతున్నా. సాక్షాత్ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా. ఏదైనా కానీ లేండి, విచారణ నాకేం అభ్యంతరం లేదు. దేనిపైన కూడా అది ఉండగలితే రోజు పబ్లిసిటీ అవసరం లేదు దానికి. అపోజిషన్లో ఉన్నప్పుడు వేరే కథ. నేను తప్పించుకొని పారిపోవడం లేదు. ఈరోజు చెప్తున్నా, నేను ఓడిపోయి ఉండొచ్చు, నా కొడుకు ఓడిపోయి ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో విలువలు దిగజార్చుకొని బతకమని కూడా మీ ద్వారా చెప్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, అతను తనకు అవసరమైనప్పుడు ఎలాగైనా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం, అధికారం లేనప్పుడు ఎవరితో అయినా కూడా ఉండి జాగ్రత్తగా పనిచేసుకునే మనస్తత్వం. అలాంటి వ్యక్తిని నమ్మి ఈరోజు చాలామంది పల్లెల్లో